ఎంజీఎం మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ కేవలం వరంగల్ కే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ ఆరోగ్యానికి కేంద్ర బిందువుగా ఉండేది. 1959లో స్థాపించబడిన కాకతీయ మెడికల్ కాలేజ్ KMC కి అనుబంధంగా ఉండడం వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ అత్యున్నత ప్రమాణాలతో జరిగేది మరియు ఈ ఆసుపత్రి వేలాది మంది డాక్టర్లకు ట్రైనింగ్ సెంటర్ గా నిలిచింది. 1970ల మధ్యలో డాక్టర్ PA జేమ్స్, 1980లలో డాక్టర్ T వాసుదేవ్ మరియు ప్రొఫెసర్ డింకర్ సిర్దేశ్ ముఖ్ ఇలాంటి ప్రముఖులు ప్రిన్సిపల్స్ గా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారు. ఆ రోజుల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ కంటే ప్రభుత్వ సేవకే అంకితమైన వైద్యులు ఇక్కడ పనిచేసేవారు. 1990ల నాటికి కూడా పాత 1956 నాటి భవనాలు ఉన్నప్పటికీ ఈ 1450 బెడ్ల ఆసుపత్రి ప్రతిరోజు వేల సంఖ్యలో అవుట్ పేషెంట్లతో కిక్కిరిసిపోయేది. మెడికల్ స్టూడెంట్స్ తెల్లకోట్లతో ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం సాధారణ దృశ్యం. MGM లో పనిచేసే అనుభవం సంపాదించిన డాక్టర్లే తర్వాత వరంగల్లో ప్రైవేట్ క్లినిక్లు స్థాపించి ఫ్యామిలీ డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఈ విధంగా MGM ఆసుపత్రి వరంగల్ వైద్య వారసత్వానికి బలమైన పునాదిగా నిలిచింది. MGM తో మీకున్న జ్ఞాపకాలేంటి? కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.